హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా బైట్స్. సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్. ఈరోజు మనం ఇంట్లో చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. చికెన్ కర్రీ అంటే అందరికీ తెలుసు, కానీ ఇలా చేస్తే మాత్రం ఇంట్లో అందరూ ఫింగర్స్ లిక్ చేసుకుంటూ తింటారు. ఈ మసాలా సీక్రెట్ తెలిస్తే అవుట్ సైడ్ చికెన్ కర్రీ కూడా మర్చిపోతారు. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ స్మెల్ వచ్చిందన్నా సరే పక్కింటి వాళ్ళకి కూడా ఆకలి వేసేస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ బట్ టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్కి మించి ఉంటుంది. చికెన్ సాఫ్ట్గా, గ్రేవీ థిక్గా రైస్లో కలుపుకుంటే ఆహా, నెక్స్ట్ లెవెల్ కాంబో. మీరు చికెన్ కర్రీ లవర్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే పర్ఫెక్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈజీగా తెలుస్తుంది. సో లేట్ చేయకుండా కర్రీని స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? నేను తీసుకున్న చికెన్కి 3 ఆనియన్స్ సరిపోతాయి. సో పీల్ ఆఫ్ చేసి వాటిని స్లైడ్స్గా కట్ చేసుకుంటున్నా. వాటిని మిక్సీ జార్లో వేసుకోవడానికి చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇలా స్లైడ్స్లా, లేదంటే వన్ ఆనియన్ 4 పీసెస్లా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకొని, ఇది స్పెషల్ మసాలా. ఈ మసాలా అది ఏమైనా వీడియో కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చాగా ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పసుపు అండ్ రాక్ సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చికెన్ పచ్చి స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ని కళాయిలో, మనం ఏ కళాయిలో వండుకుంటామో ఆ కళాయిలోనే తీసుకొని కూరకు సరిపడినంత పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఈ చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా ముక్క అంతా ఈ మసాలాలు పట్టినంత వరకు కలిపి ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా మనం మ్యారినేట్ చేసుకుంటే ముక్క సాఫ్ట్ అవుతుంది. మ్యారినేట్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం పెట్టుకుంటే బాగుంటుంది, బట్ ఇలా మ్యారినేట్ చేసుకున్నామంటే కొంచెం టైము ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. జ్యూసీగా ముక్క మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆ చికెన్ కర్రీని పెట్టుకున్నాం. ఆ చికెన్ కర్రీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు క్లోజ్ చేసి కూరని అలా ఉడికించుకోవాలి. ఇంకా వేరే సెపరేట్గా వాటర్ ఏమీ వేయకుండా ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికించుకోవాలి. చూడండి ఎంత వాటర్ వస్తుందో. ఇలా చాలా టైం, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు వాటర్ వస్తూనే ఉంటుంది. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలినంత వరకు మనం అలా మగ్గబెట్టుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకుంటూ. మూత పెట్టుకొని చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలింది చూసారా? ఆ తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. ముక్క ములిగినంత వరకు. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు కర్రీ అనమాట జ్యూసీగా, అంటే అన్నంలో కలుపుకోవటానికైనా చపాతీకైనా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అది కొంచెం ఉడుకుతున్నప్పుడు అందులో చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకున్న కొంచెం తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకొని, ఆ నీరు కూడా కొంచెం ఇంకాలి, అంటే మరీ అంత ఇంకక్కర్లేదు. జ్యూసీగా చూసారా? ఇలాగా జ్యూసీగా రావాలి. ఇలా వచ్చినంత వరకు కూర స్టవ్ మీద ఉంచి తర్వాత ఆఫ్ చేయడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ రూపా బైట్స్ సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైల్.